బాబు బంగారం నెగిటివ్ టాక్తో మొదలైన మంచి కలెక్షన్లు తెచ్చుకుని విక్టరీ వెంకటేష్లో ఉత్సాహం నింపింది. ఈ ఊపులో ఫ్యూచర్ ప్రాజెక్టులన్నీ చకచకా పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు వెంకీ. విక్టరీ హీరో తర్వాతి సినిమా ఇరుదు శత్రు రీమేకే. తమిళ, కన్నడ భాషల్లో మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ తీసిన సుధా కొంగరనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సెప్టెంబర్లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. మరోవైపు దీని తర్వాత వెంకీ చేసే సినిమా ఏదో కూడా తేలిపోయింది. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వెంకీ నటించిన దృశ్యం ఒరిజినల్ కు జీతూనే దర్శకుడు. దృశ్యం సినిమా చూశాక ఇంప్రెస్ అయ్యి అతడితో పనిచేయడానికి వెంకీ ఆసక్తి చూపించాడు. వీళ్ళిద్దరికి కాంబినేషన్ లో సినిమా రావచ్చని చాన్నాళ్ల కిందటే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ ఇంకా కథ సంగతి తేలలేదు. ఇటీవల జీతు పూర్తి స్థాయి స్క్రిప్ట్ తో వెంకీని మెప్పించాడు. ఇరుదు శత్రు రీమేక్ 4 నెలల్లోనే పూర్తి చేయబోతున్నాడు వెంకీ. వచ్చే ఏడాది ఆరంభంలో వెంకీ జీతు సినిమా మొదలు కావచ్చు. వెంకీ అన్నయ్య సురేష్ బాబాయ్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ రానా కాంబినేషన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు సురేష్ బాబు. ప్రస్తుతం రచయితలతో కథ రెడీ చేయించే పనిలో ఉన్నాడట. మరి ఆ సినిమా కూడా వచ్చే ఏడాది మొదలు కావచ్చు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.